విధంగా సంజీవ్ అడిషనల్ తీసుకున్నారు అంత మాట్లాడుతుంది సార్. అంటే ప్రతిసారి మీరే చాలా సంవత్సరాల నుంచి అమ్మవార్లను తీసుకురావడంలో కూడా కీలకమైన మీరు వెళ్తేనే అమ్మవారు వస్తుందని చెప్తుంటారు. ఎట్లా ఉంది అంటే పూజార్లతో కావచ్చు, ఈ ఆదివాసీకి సంబంధించినటువంటి సాంప్రదాయాలు వీటన్నిటి మీద ఎట్లా అనిపిస్తుంది? చాలా సంవత్సరాల నుంచి జాతరకు తీసుకొచ్చే అనుబంధం మీకుంది కదా. మీరు ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి జాతరలో పాల్గొంటున్నారు? ఇది 12వ సంవత్సరం. 12 సంవత్సరాలు అయింది ఇక్కడ చేయబట్టి. గద్దె ప్లేసే. అందరు కూడా లాస్ట్ టైం కంటే కూడా ఈసారి బందోబస్తు కూడా బాగా ఉంది. మాకు ఇచ్చిన అకామిడేషన్ కానీ అందులో ఇక్కడ ఉన్న మినిస్టర్ గారు కూడా బాగానే చొరవ తీసుకుంటున్నారు. తర్వాత ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఎవరు వచ్చినా కూడా హ్యాపీగా ఆ తల్లి దర్శనాలు చేసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాము. కొంతమంది జేబు దొంగలు, కొంతమంది భక్తుల్లాగానే వస్తున్నారు. వాళ్ళది చైన్లు కానీ వాళ్ళ ఏమన్నా వస్తువులు ఉన్నా సరే కొంచెం జాగ్రత్త పెట్టుకోవాలని అది కోరుకుంటున్నాను. అంటే ఒకటేమో భద్రతాపరమైనటువంటి అంశాలు, రేపు సార్లమ్మని తీసుకురావడం కావచ్చు, పగడేదరాజు, గోవిందరాజు తీసుకొచ్చే రోపాటి కావచ్చు, లేదా సెక్యూరిటీ పరంగా మీరే చూస్తుంటారు కదా, ఎట్లా ఉంటుంది ఆ టైంలో సెక్యూరిటీ పరంగా? తర్వాత చాలామంది అమ్మవార్లను ఒక్కసారైనా వాళ్ళు వచ్చే పూజారాలను తాకాలని కానీ చేశారని చాలా ఒత్తిడి ఉంటుంది. దాన్ని ఎట్లా కంట్రోల్ చేసుకుంటూ అమ్మవార్లను గద్దెలపైకి తీసుకురావడం జరుగుతుంది? దీనికి సంబంధించిన రిహార్సల్స్ ఇవన్నీ కూడా జరిగాయా? రిహార్సల్స్ 4 రోజుల కాంచి రిహార్సల్స్ జరుగుతున్నాయి. ఇక్కడ ములుగు ఎస్పీ గారు, తర్వాత ఓఎస్డి అశోక్ కుమార్ గారు, తర్వాత లాస్ట్ టైం చేసిన గౌశాలం సారు, తర్వాత ఇక్కడ గద్దె ఇన్ఛార్జ్ అఖిల్ జన్ మా సారు, తర్వాత ప్రొసెషన్ సమ్మక్కని సారలమ్మని తీసుకొచ్చిన డీసీపీ మంచిర్యాల గారు, అందులో సదానందం అడిషనల్ ఎస్పీ గారు వారు ఉన్నారు. సార్, అంటే ఈ ప్రొసీజర్ అంతా ఎట్లా ఉంటుంది? అమ్మవార్లను తీసుకొచ్చే టైంలో పోలీస్ శాఖకు సంబంధించి మీరు దాదాపు ఇప్పుడు 12వ జాతర అంటున్నారు, ఎట్లా తీసుకురావడం ఇదంతా కూడా ఎట్లా ఉంటుంది? అప్పుడు ఉన్నటువంటి సెక్యూరిటీ ఇప్పటి వరకు ఎట్లా మరి? అంటే అప్పుడు అదే ప్రాక్టీస్ తోటి ఉన్నారు. రోప్ పార్టీస్ తోటి మా డిస్ట్రిక్ట్ గార్డు స్పెషల్ పార్టీ కుర్రోళ్ళను పెట్టేసుకొని ఫోర్స్ కూడా చాలామందిని పెట్టుకొని సిస్టమేటిక్గా తీసుకొని వస్తారు. ఈసారి ఏందని అంటే అయ్యగారులను కూడా ఒకటే ఒక 3-4 రోజుల కాంచి వాళ్ళతోటి మాట్లాడడము, వాళ్ళతోటి ప్రాక్టీస్ చేయడం ఉన్నది. ఈసారి కూడా స్మూత్గా సిస్టమేటిక్గా పద్ధతిగా ఉంటుంది, మంచిగా చేస్తారు. పూజార్ల నుంచి పోలీస్ మీకు ఎట్లాంటి వాళ్ళు సూచనలు కానీ, లేదా కొన్ని లాస్ట్ టైం జాతర సందర్భం కూడా చిన్న చిన్న ఇష్యూస్ జరిగినాయి, వాళ్ళ గేటుకు సంబంధించిన తాళమేడ కొన్ని ఉన్నాయి, కొన్ని వాళ్ళు కూడా కొన్ని సూచనలు కావచ్చు, చాలా వాళ్ళ ప్రతిపాదనలు కూడా చేస్తున్నారు. అట్లాంటి పోలీస్ శాఖకు సంబంధించి మీకు ఏమైనా చెప్పారా ఈ 4 రోజుల ఇంటరాక్షన్? సార్, ఈ 4 రోజుల కాంచి వాళ్ళది ఏంటనంటే పూజారులు కానీ తల్లులను తీసుకొచ్చేటప్పుడు వాళ్ళకి ఎలాంటిది కానీ గేట్లు కానీ తర్వాత మూసేయడం కానీ అలాంటివి కూడా ఏమో ఆబ్జెక్షన్ కొంచెం పెట్టకుండా తర్వాత ఓపెన్గా ఉండాలనేది వాళ్ళది కోట. తర్వాత లైటింగ్స్ కూడా బాగుండాలనేది కోటలు. అందులో మా ఇక్కడ టోటల్ ఇన్ఛార్జ్ కూడా డీసీ మా జాయింట్ సిపి సత్యనారాయణ గారు వారి ఇన్ఛార్జి, వారు కూడా పర్సనల్గా మాట్లాడుతున్నారు, వారితో కూడా చేస్తున్నారు అందరూ.